హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యలో సమాన అవకాశాల గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. స్త్రీ విద్యపై చేసిన వివిధ కమిటీ సూచనలు. జాతీయ కమిటీ సూచనలు. 14 సంవత్సరాల లోపు ఉన్న బాలికలందరినీ 1987 సంవత్సరం వరకు నమోదు చేయాలి. ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి స్త్రీ విద్య ఆవశ్యకతను తెలియజెప్పే డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శించాలి. అందుబాటులో అన్ని వసతులతో కూడిన పాఠశాలలను ఏర్పాటు చేయాలి. బాలికలకు ఉపకార వేతనాలు ఇవ్వాలి. ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనం అందించాలి. బాలికలకు ఉచిత యూనిఫామ్లను సరఫరా చేయాలి. మహిళా ఉపాధ్యాయులను నియమించాలి. మహిళలకు వయోజన విద్యను అందించాలి. సహవిద్యను ప్రోత్సహించాలి. జాతీయ మహిళా విద్యా మండలి, రాష్ట్ర మహిళా విద్యా మండళ్లను స్థాపించాలి. పంచవర్ష ప్రణాళికల్లో మహిళా విద్యపై తగినంత కేటాయించాలి. హన్స్ మెహతా కమిటీ సూచనలు. ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన విద్యా ప్రణాళికలను ప్రవేశపెట్టాలి. సంగీతం, నృత్యం, అల్లికలు, వంటలు మొదలైన వాటిని విద్యా ప్రణాళికల యందు చేర్చాలి. మాధ్యమిక స్థాయి విద్యా ప్రణాళికలో సాధారణ విద్యతో పాటు చేతి వృత్తులను అనుసంధానం చేయాలి. ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి. లైంగిక విద్యను బోధించాలి. పాఠ్యపుస్తక కమిటీలను ఏర్పాటు చేసి వాటిలో మహిళలకు భాగస్వామ్యాన్ని కల్పించాలి. లింగ వివక్షతను ప్రదర్శించే పాఠ్యాంశాలను తొలగించాలి. భక్తవత్సల్యం కమిటీ 1963. భక్తవత్సలం నాయకత్వాన 1963లో జాతీయ మహిళా విద్యా మండలి గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి సూచనలను చేసింది. సూచనలు. గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద శ్రమదానంతో పాఠశాలలను నిర్మించాలి. పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలి. ఉపకార వేతనాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంను అందించాలి. మహిళలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే విధంగా సౌకర్యాలను కల్పించి ప్రోత్సహించాలి. స్త్రీ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు. గ్రామీణ మహిళలు పాఠశాలల్లో చదువుకొని స్కూల్ మదర్స్గా పనిచేసేటట్లు ప్రోత్సహించాలి. మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించడం జరిగింది. పాఠ్యపుస్తకాల్లో లింగ వివక్షతకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా నెబ్జల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాలికల విద్యకు అనువైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉచిత పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుంది. ఆడపిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలను స్థాపించడం జరిగింది. కళాశాలల్లో, విద్యాసంస్థల్లో 3వ వంతు సీట్లు స్త్రీల కోసం రిజర్వ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా వివిధ పనులు చేసుకుంటూ చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అక్షర సంక్రాంతి, బడిబాట, మల్లాబడికి లాంటి
కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మహిళలకు ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో 33.3% రిజర్వేషన్లు కల్పించింది. బాలికల కోసం ప్రత్యేక ఆవాస పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేసింది. ఈసీఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మదర్స్ కమిటీలను ఏర్పాటు చేసి స్త్రీ విద్యను ప్రోత్సహించింది. స్త్రీ విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు: పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించింది. బాలికల కోసం బాలవాడి, అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించింది. స్త్రీలలో విద్య పట్ల ఆసక్తిని పెంచుట కొరకు ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. రెగ్యులర్ పాఠశాలకు రాలేని బాలికలకు వారి తీరిక వేళల్లో చదువుకొనుటకు వీలుగా అనియత విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందరికీ పాఠశాల విద్యను అందించాలనే లక్ష్యంతో 1989 సంవత్సరంలో జాతీయ సార్వత్రిక పాఠశాలలను స్థాపించడం జరిగింది. ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో 1985 సంవత్సరంలో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేసింది. గ్రామీణ పేద విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలను అందించడం కోసం జవహర్ నవోదయ పాఠశాలలను స్థాపించింది. నల్లబల్ల పథకం కింద పాఠశాలలకు ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తూ మహిళా ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది. ప్రతి ఆవాస ప్రాంత పరిధిలో పాఠశాలలు నెలకొల్పి అందరికీ పాఠశాలలను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మధ్యలోనే బడి మానివేసిన బాలికల కోసం ప్రత్యేక వృత్తి విద్యా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్ష అభియాన్ పథకం కింద 1వ తరగతి నుండి 8వ తరగతి బాలబాలికలకు ప్రత్యేక ప్రణాళికను తయారు చేసుకొని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే NPEGEL. NPEGEL stands for National Program for Education of Girls at Elementary Level. ఈ కార్యక్రమం క్రింది వారిని ఉద్దేశించి రూపొందించబడింది: బడి బయట ఉన్న బాలికలు, మధ్యలో బడి మానివేసిన బాలికలు, ఎలిమెంటరీ విద్య పూర్తి చేయని ఎక్కువ వయసున్న బాలికలు, పనిచేస్తున్న బాలికలు, తక్కువ హాజరు శాతం ఉన్న బాలికలు, తక్కువ సాధన కలిగిన బాలికలు. బాలికల కొరకు మోడల్ క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేసి ఆ పాఠశాలలకు అదనపు గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే బోధనోపకరణాలు, పుస్తకాలు, ఆట వస్తువులు, కంప్యూటర్లు సరఫరా చేయడం జరిగింది. బాలికలకు సైకిళ్లను కూడా అందజేయడం జరిగింది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.